మీరందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆరంభించిన డ్వాక్రా మహిళ గ్రూప్ అనేది మీకు తెలుసు కదా. ఇక్కడ ఎంతమంది మెంబర్స్ అమ్మ దాంట్లో? అబ్బో చాలా మంది. మీకు అది ధైర్యం ఇస్తానన్నా లేదా? డబ్బులు చేతికి వస్తానా లేదా? అందుకే ఆయన ఆ డ్వాక్రా మహిళ గ్రూప్ అనేది మహిళల కోసం ఆయన ప్రారంభించారు. వాళ్ళు దేహి అనేది మొగుడు దగ్గర అడగకూడదు, వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఆ స్వాతంత్రం ధైర్యం ప్రతి మహిళల్లో వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీలానే ఇంట్లో కూర్చునేదాన్ని, అట్లాంటిది ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాను కనుక ఆ ధైర్యమే వేరు. అందుకే ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ గాని ఎల్లిప్ గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అది ఆయన ప్రారంభించారు. అది ఒట్టి మహిళల కోసం ఆయన ప్రారంభించారు. అట్లాంటి ఆ ఎల్లిప్ ద్వారా కోట్ల రూపాయలు కూడా మన మహిళలు సంపాదించుకుంటున్నారు. లక్షల్లో వెయ్యిలో ప్రారంభించి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అది మీ అందరిలోనూ అది రావాలని ఆయన ఇక్కడికి తీసుకొస్తున్నారు. అక్కడ వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కార్తీక పౌర్ణమి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, మన అందరి పెద్ద పండగ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. ఫ్రీ బస్ లేదు. వీళ్ళు ఎవరిని చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో ఆ రాష్ట్రాలు తెలంగాణ అయినా అలాగే కర్ణాటకలో అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఫ్రీ బస్ ని అమలు చేయడం జరిగింది. మరి ఎంత నెట్ట నిలువుగా మహిళల్ని మీరు మోసం చేశారా లేదా గత 7 నెలల్లో నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పుడు ఇస్తారు? అలాగే ఇంకొక మంచి పథకం మహాశక్తి పథకం. ఈ పథకం కోసం 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయలు వేస్తాము అని చెప్పారు. 1,80,00,000 మంది దానికి అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నెలకేమో 2,800 కోట్లు అవసరం అవుతుంది, సంవత్సరానికైతే 32,400 కోట్లు అవసరం అవుతుంది. ఈ పథకం కోసం మేము అసెంబ్లీలో మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అడ్డుగోలుగా అబద్ధం చెప్పారు. ఈనాడు పేపర్ చూసి ఈ పథకానికి నిధులు కేటాయించామని. ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు, ఏదమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎవరి అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు వేశారు? ఒక్క మహిళకు చూపించండి మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు ఎవరికి వేశారు. సో ఈ పథకం కూడా ప్రజలకి మోసం చేయడానికి, మహిళలు మభ్య పెట్టడానికి ఆ రోజు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆ పథకం గురించి ఆలోచించనే పరిస్థితి మనం చూసాం. ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని, స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని చూసి కాపీ కొట్టి ఈ తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టారు. స్కూల్స్ జూన్లో ప్రారంభం అవుతాయి. ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోయింది, జనవరిలోకి మనం ఎంటర్ అయిపోయాము. మరి ఎప్పుడు ఇస్తారు ఈ పథకం ద్వారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల మంది తల్లుల అకౌంట్లో 5 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. తల్లికి చదువుకునే పిల్లల్ని స్కూల్కి పంపితే తల్లికి ఆసరాగా ఉంటుంది ఈ డబ్బులు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఎన్నికల టైంలో ఏం చెప్పారు? పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఇచ్చేస్తాం 15,000 రూపాయలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. 80 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరి అకౌంట్లో ఈ 15,000 రూపాయలు మీరు వేశారు? ఏ విధంగా మీ సూపర్ 6 హామీలు అమలైపోయాయని, సూపర్ సక్సెస్ అని మీరు చెప్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు చూస్తే ఈ పథకం గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ అడ్డంగా మేము అమలు చేసేసామని వాదిస్తూ ఉన్న పరిస్థితి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు బహిరంగ సభల్లో వీళ్ళింటింటికి వెళ్ళి ఈ తల్లికి వందనం పథకం గురించి ఓదరగొట్టేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 కనిపించడం భయం చిన్నపిల్లలు. ఇంత ఘోరంగా ప్రజల్ని, చదువుకునే పిల్లల్ని మోసం చేశారు.